ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సాధన మొదలుపెట్టే ముందు మాట ఇది ప్రధానంగా సాధన ఛానల్. ఒక గురువు ద్వారా నిరంతర సాధనలు జరిగే ఛానల్, ఒక గురువు ద్వారా నిరంతరంగా సాధన చేయించబడుతున్న ఛానల్. ఎవరైతే రెగ్యులర్గా ఈ సాధన కోసం లక్ష్యం పెట్టుకొని నిర్ణయం తీసుకొని రెగ్యులర్గా సాధన చేయడానికి పూనుకొని లైవ్లో వస్తూ ఉంటారో వాళ్ళని ఎంత డెప్త్ సాధనలోకైనా నేను తీసుకెళ్తానని హామీ ఇస్తున్నాను. ఇది మొదలుగా చెప్పే మాట. ఎందుకంటే సాధన అనేది నిరంతరంగా చేస్తూ ఉంటే మెలకువలు పెరుగుతూ ఉంటాయి, సబ్జెక్టు తెలుస్తూ ఉంటుంది. ఏదైనా ఒకదాన్ని వదిలిపెట్టకుండా లైఫ్ లాంగ్ చేస్తూ ఉంటే అందులో దానంతరం అదే మెలకువలు వస్తాయి కదా. యోగ సాధన, ధ్యాన సాధన కూడా అలాంటిదే. నిరంతరం ఎప్పటికీ వదలకుండా చేస్తుంటే అందులో ఉన్న రహస్యాలు, కిటికీలు, ఏకాగ్రత పెరగటము, గ్రిప్ రావటం, దేంట్లో ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. నాకు జరిగింది అదే, నేను సాధించింది అలానే. కాబట్టి అదే విధానంతో ఎవరైనా సరే సాధించగలరు. కాబట్టి అలా నమ్మకంతో విషయాలందరూ సాధించేట్టుగా నేను చేస్తాను. దీన్ని నమ్మి ఎవరు వస్తారో వాళ్ళకి అట్లా. అందుకని నేను ధైర్యంతో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెడుతుంటాను. ఎందుకంటే దాన్ని సాధించే విధానం నేను సాధన చేస్తూ వచ్చాను, తెలుసుకున్నాను. అదే విధానం మీ చేత చేయిస్తాను. కాబట్టి ఎలాంటి సంశయం లేకుండా ఏ హెడ్డింగ్ పెట్టానో దాన్నే యూట్యూబ్ భాషలో థంబ్నెయిల్ అంటారు. ఏది పెట్టానో అది మీ చేత సాధించేట్టుగా నేను చేయించగలుగుతాను. రెగ్యులర్గా రావడమే మీ వంతు, నమ్మకంతో పట్టుదలగా. దైవాన్ని నమ్మితే, విశ్వశక్తిని నమ్మితే కొంతకాలం తర్వాత అయినా కనీసం గురువుని నమ్మకంతో పెట్టుకొని సాధన చేయడం మొదలు పెడితే ఇక ఎలాంటి సంశయం లేకుండా ఏది మీరు పొందుతారు, ఇచ్చేస్తా అని చెప్తానో దాన్ని పొందుతారు తప్పకుండా. దైవం, విశ్వశక్తి ఎంత శక్తివంతమైంది. మనిషి ఎంత సాధించినా అందులో సముద్రపు మొత్తంలో ఒక సముద్రపు బొట్టు అంత మాత్రమే. ఎంత సైన్స్ డెవలప్ అయినా, ఎంత సాధించినా సముద్రం మొత్తంలో ఒక బొట్టు మాత్రమే సాధించేది. మిగతాదంతా తెలుసుకోవాల్సింది, సాధించాల్సింది, దాన్ని పొందాల్సింది ఇక ఆ బొట్టు తప్ప మిగతా అంతా ఉన్నట్టే. కాబట్టి దాన్ని నమ్మినప్పుడు, దాని గురించి తెలుస్తున్నప్పుడు, దాని గురించి కొన్ని పొందుతున్నప్పుడు అందువల్ల తప్పకుండా ఒక ధైర్యం అనేది, ఒక నమ్మకం అనేది వస్తుంది అన్నమాట. మిగతా ఏది చేసినా చేయకపోయినా దీని ద్వారా మనం ఎన్నో పొందుతాము, జీవితాన్ని సార్థకం చేసుకుంటాము అని తప్పకుండా అందువలన ఆ ధైర్యం వస్తుంది. అదే ధైర్యంతో నేను దీన్ని ఇలా కొనసాగిస్తూ ఉన్నాను. అదే ధైర్యంతో మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇప్పుడు ఒకసారి విపత్తులు జరుగుతూ ఉంటాయి, ప్రకృతి విపత్తులు. అది పెద్ద పెద్ద వరదలు కావచ్చు, పెద్ద పెద్ద సైక్లోన్లు కావచ్చు, పెద్ద పెద్ద సుడిగుండాలు కావచ్చు. అవి ఎలా ఉంటాయి, 300 నుంచి 400 కిలోమీటర్ల గంటకు వేగంతో కూడా వస్తూ ఉంటాయి ఒక్కోసారి. అంత వేగం వచ్చినప్పుడు ఎంతో జీవితాంతం సంపాదించి కట్టుకున్న ఇల్లు కూడా ఎక్కడికక్కడ గోడలు పగిలిపోతాయి, కప్పులు లేచిపోతాయి, ఎగిరిపోతాయి. పెద్ద పెద్ద కార్లు లాంటి అగ్గిపెట్టెల్లాగా వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రజెంట్ కూడా మీరు చూస్తున్నారు అలాంటి. అంటే ఏంటి, మన చేతిలో ఏమో ఉండదు, అంతా ప్రకృతి చేతిలోనే ఉంటుంది. ప్రశాంతంగా మనం ఉండేటి చేయాలన్నా, మనం చేసే పొరపాట్ల వలన అలా ప్రకృతి ఒక్కసారిగా అల్లకొల్లం చేయాలన్నా అదంతా ప్రకృతి చేతిలోనే ఉంటుంది. కాబట్టి మనం దైవానికి, ప్రకృతికి సరెండర్ అయ్యి ఆ నమ్మకంతో, ఆ ప్రశాంతతతో, ఆ భక్తితో ఏకాగ్రత పెట్టి ప్రతిరోజు జీవితాన్ని చేస్తూ ఉంటే అందువల్ల పొందాల్సినవి పొందుతాం. ఇందులో ఎలాంటి సంశయం లేదు. ఈరోజు కూడా చక్ర సాధన, శ్వాస సాధనలు, దైవ అనుగ్రహ సాధన ఈ ప్రకారంగా మనం చేస్తూ పొందాల్సినవి పొందుతూ ఉంటాం.